ఏమో హాయిగా కూర్చున్నారు. కానీ ఇక్కడ అదే ప్రభుత్వానికి కుక్క చాకిరీ చేసిన బక్క చిక్కిన టీఎన్జిఓ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులు మాత్రం నీరుగారిపోతున్నారు. రోజు రోజుకి వాళ్ళ విశ్వాసం నీరుగారిపోతుంది. ఇందులో ఇందాక అధ్యక్షులు చెప్పినట్టు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకెంతమందికి ప్రాణాలు కోల్పోయారు? ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ అని చెప్పి చాలామంది వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు వీళ్ళు కూడా బలిగొనాలా? ఎంతమంది ఉసురులు తీసుకుంటారు రేవంత్ రెడ్డి అనుకో? ఎంతమంది ప్రాణాలు మీకు కావాలి? మీరు బకాసురులాగా, మీరు ఇట్లా రాక్షసులాగా, రాబందుల్లాగా బక్క చిక్కిన ఈ టేంజ్ మీ ప్రభుత్వాలకు పనిచేసి ఊడిగం చేసి గులాం చేసి చాకిరీ చేసిన రక్తాలనే సగమేమో వాళ్ళు సర్వీస్ టైంలో రక్తం పిండేశారు మీరు. ఇప్పుడు ఇంకో సగం రక్తం పిండేస్తున్నారు. ఈ ఈ ఈ ఈ బక్క చిక్కిన టీఎన్జిఓ భాగ్యనగర్ సొసైటీ సభ్యులకు న్యాయం జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే కుదరదు. మేము తెలంగాణ గడ్డకి, తెలంగాణ మీడియాకి ఇన్ని రోజులు సేవ చేశామో, 15 సంవత్సరాల పైగా ఒక సీనియర్ పత్రికారుగా, ఒక హనుమాన్ సేవ ట్రస్ట్ వ్యవస్థాపకురాలుగా, హనుమాన్ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకురాలుగా, ఒక స్పిరిచువల్ లీడర్గా వచ్చి జరిగింది. పొలిటిక్స్ ఇస్ నాట్ మై అంబిషన్. రాజకీయంగా ఇక్కడికి రాలేదండి. నేను ధార్మికంగా హనుమాన్, ఒక లేడీ హనుమాన్ లాగా వచ్చి వీళ్ళకి హనుమాన్ చాలీసా వినిపించి వీళ్ళల్లో శక్తిని నింపడానికి, వీళ్ళల్లో ఈ ఎర్రటెండలో ఎలక్ట్రాల్ పౌడర్ లాగా ఒక శక్తిని, సలైన్ని ఇంజెక్ట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళకి హనుమాన్ చాలీసాతో ఈ కార్యక్రమం మొదలయ్యి ఇప్పుడు ఈ ఈ ఈ విషయం గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాను, ఇది ఇప్పుడు కోర్టులో కూడా ఉందండి, తెలంగాణ హైకోర్టులో ఉంది. భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ టీఎన్జిఓ గచ్చిబౌలి వర్సెస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ అందరూ ఏమనుకుంటారు, అయ్యో ఎక్కడ లేండి మేడం, ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ ఈ సొసైటీ అంట. ఈ సొసైటీ ఏమో చిన్న చిన్న ప్రాణులు, పిచ్చుకలు, అక్కడేమో పెద్ద పెద్ద సీఎంలు పవర్లు కూర్చొని ఆబ్వియస్గా సీఎంఏ గెలుస్తాడు మేడం అనుకుంటూ సీఎంకి భయపడి కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు రాలేదు. కూర్చొని అక్కడే ఏసీలో కూర్చొని జోస్యం చెప్తున్నారు. ఈ మరి కొంతమంది ఏమో సుప్రీంకోర్టు ఇట్లా చెప్పింది, అట్లా చెప్పింది, ఈ అలాట్మెంట్స్ అంతా వెనక్కి తీసేసుకుంటారు. అది అవ్వదు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ విశ్వాసంకి చరమగీతం పాడుతూ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డౌన్ చేయడానికి ఎన్నో కామెంట్లు చేస్తున్నారు.